హాయ్ వ్యూవర్స్. సో ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే ఒక వెరీ ఇంపార్టెంట్ కాషన్ అనమాట. ఏంటంటే ఇప్పుడు జేఎన్టీయూహెచ్ ఎగ్జామ్స్ రాస్తారు. ఇప్పుడు మామూలుగా 1-1, 1-2, 2-1, 2-2, 3-1, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఏదైనా కానివ్వండి. ఈ మామూలుగా రెగ్యులర్తో పాటు రాసేయైనా, సప్లీతో పాటు రాసేయైనా, లేదా వన్ టైం ఛాన్స్ రాసేయైనా, ఎలాంటివైనా స్పెషల్ సప్లీ అయినా ఏదైనా కానివ్వండి. సో రాసినప్పుడు మీరు ఒకటి గమనించినట్టయితే చాలామంది మీకు ఎగ్జామినేషన్ హాల్లో ఇన్విజిలేటర్ వచ్చేసరికి ఒక షీట్ ఇస్తారు, అటెండెన్స్ షీటు. దాని మీద మీరు బుక్లెట్ సీరియల్ నెంబర్ కూడా వేసిస్తారు. ఇప్పుడు అది గుర్తుంచుకోవటం వల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా? అసలు ఎవరికి రాని ఒక డౌట్ వచ్చింది, ఎవరు ఒక స్టూడెంట్ కామెంట్ చేశాడు. దానివల్ల ఏంటి యూజ్ అని చెప్పేసి అడుగుతున్నారనమాట. అయితే దాని గురించి చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, జేఎన్టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా. ఇక టాపిక్లో వెళితే ఏంట్రా అంటే, మీకు జనరల్గా ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు తెలంగాణలో ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్ ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే మీకు తెలిసే ఉంటుంది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అని. అయితే అవి ఏంటి అంటే, ఇప్పుడు 10th చదివే వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళేది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కాదు, రెగ్యులరే అది. ఇంటర్ డైలీ కాలేజీకి వెళ్ళి 2 years చదివేవాళ్ళు రెగ్యులర్. కానీ ఇక్కడ వచ్చేసరికి ఇంటర్కి మనకు రెగ్యులర్ 2 years ఉంటే అక్కడ 1 year ఉంటుంది. అయితే ఇక్కడ సంవత్సరానికి 6 సబ్జెక్ట్ ఉంటే అక్కడ 5 సబ్జెక్ట్ ఉంటాయి, మ్యాథ్స్ కూడా ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే అక్కడ బుక్లెట్ ఉంటాయి. ఆ బుక్లెట్ నెంబర్లు వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు జనరల్గా దాన్ని మ్యానిపులేట్ చేసుకోవడం. ఇప్పుడు వాల్యుయేషన్ చేసేది ఓపెన్ ఇంటర్కి ఏంటంటే ఇక్కడ వాళ్ళ లోకల్ వాళ్ళు చేస్తారు. చేసినప్పుడు ఏంటి, ఆ బుక్లెట్ నెంబర్కి ఓపెన్ ఇంటర్ కాబట్టి రెగ్యులర్ అంత స్ట్రిక్ట్గా ఉండకుండా, ఓపెన్ 10th కాబట్టి రెగ్యులర్ అంత స్ట్రిక్ట్గా ఉండదు కాబట్టి నెంబర్ తీసుకుని ఇది చేస్తారు. ఆ బుక్లెట్ నెంబర్ ఇతని దగ్గరికి వస్తే అతను పేపర్ వాల్యుయేషన్ చేస్తాడు కాబట్టి దానికి తన క్యాండిడేట్ ఇతనే ఫీజు కట్టేసాడని చేపిస్తారు. కానీ ఇంజనీరింగ్ దానికి వచ్చేసరికి చూసారా, మీరు ఆ బుక్లెట్ సీరియల్ నెంబర్ ఇచ్చినంత మాత్రం ఏమవుతుందంటే ఆ బార్ కోడ్ చింపేసి పేపర్ వాల్యుయేషన్ పంపిస్తారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఆన్లైన్ అప్పుడు దాన్ని స్కాన్ చేసినప్పుడు లోపల పక్క మాత్రం స్కాన్ చేస్తారు, కానీ బయట పక్కన ఉన్నది స్కాన్ చేసి ఇవ్వరు. మార్కులు డైరెక్ట్గా వేసేస్తారు. ఆఫ్లైన్ అనుకోండి మామూలుగా చేసేస్తారు. కానీ ఇక్కడ ఈ బుక్లెట్ సీరియల్ నెంబర్ అనేది ఇక్కడ ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటే, అక్కడ ఓపెన్ వాటికి ఉపయోగపడినట్టు ఉపయోగపడదు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు, ఈ బుక్లెట్ ఏదన్నా బార్ కోడ్ కనుక పోయినట్టయితే ఆ కేసులో మీరు ఇచ్చిన అటెండెన్స్ ప్రకారం ఆ బుక్లెట్ సీరియల్ నెంబర్ యూజ్ చేసి ఆ పలానా రోల్ నెంబర్ అని చెప్పేసి కనిపెట్టడానికి మాత్రం యూజ్ చేస్తారు. అంతకు మించి ఇక పేపర్ వాల్యుయేషన్లో ఉపయోగపడుతుంది అనుకోవటం మాత్రం మీ భ్రమ మాత్రమే. ఎందుకంటే ఓపెన్ ఇంటర్, ఓపెన్ 10th వచ్చేసరికి ఆ ఏరియాలోనే పేపర్ వాల్యుయేషన్ జరుగుతుంది. కానీ ఇక్కడ ఇది వచ్చేసరికి ఈ జిల్లాలో వేరే జిల్లా, ఎక్కడికి వెళ్తుందో తెలియదు, జంబ్లింగ్ సిస్టంలో సొంత జిల్లాలోకి అయితే పేపర్ వాల్యుయేషన్ అయితే రాదండి. అదనమాట.